ఒకటండి, ఇక సభలో వచ్చేసేసి పూర్తిగా చంద్రబాబు నాయుడు గారు ఏర్పాటు చేసినటువంటి దీంట్లో ఏంటంటే, మోదీ గారు నార్మల్ గా ఫస్ట్ సభ అండి ఇది. ఎలక్షన్ క్యాంపెయిన్ కోడ్ వచ్చిన తర్వాత ఆయన కొన్ని సెంటిమెంట్ ప్రకారం వస్తారు. అన్ఫార్చునేట్లీ వాళ్ళకి వచ్చేసి ఏంటంటే, ఆ మైక్ సహకరించకపోవడం కానీ, కట్ కావడం కానీ, ఆయన పేరు చూస్తుంటే కనుక ఏదో అశుభం చంద్రబాబు అనేటువంటిది ఆయన ఫేస్ ఫీలింగ్స్ లో గానీ కొంచెం అసహనం గానీ పాపం అసంతృప్తి అనేది కనిపించింది. రెండోది, చంద్రబాబు నాయుడు గారు 13 నిమిషాలు మాట్లాడితే ఏమనుకున్నారు జనాలంతా, గతంలో మేము నష్టపోయినాం కాబట్టి పొత్తుల్లో మనం ఇది చేయలేకపోయినాం సార్, వెనుకబడిన జిల్లాలకు ఇది చేద్దాము, విభజన హామీలు ఇది నెరవేరుద్దాం సార్, ప్రత్యేక హోదా ఇవ్వలేకపోయినాం సార్, ఇది చేద్దాం అనేటువంటిది మోదీ గారిని హామీ ఏమన్నా ఇప్పిస్తారని మాట్లాడనుకుంటే అలా కాకుండా 13 నిమిషాల్లో 8 నిమిషాల 52 సెకండ్లు మోదీ గారు గొప్పవారు, మోదీ గారు దేవుడు, మోదీ గారు విశ్వగురువు, మోదీ గారు ఇది, మోదీ గారు అది అంటే గతంలో మోదీ గారిని తిట్లన్నీ మర్చిపోవాలని కేవలం క్షమాపణ కోరుతూ మోదీ పాహిమాం 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 అని ఆ మోదీని శరణు కోరడానికే, ఆయన మెప్పించడానికే సరిపోయింది అది. రెండవది, నరేంద్ర మోదీ గారు కూడా మీరు అన్నట్టు ఇక్కడ ఏదైనా కూడాను ఈ చంద్రబాబు పట్ల ఇది కానీ మా అలయన్స్ ఇది చేస్తుందని కానీ, గతంలో మేము పెయిలేనాం కానీ ఇప్పుడు ఇలా వస్తుంది ఇలా చేద్దాం అనేది కాకుండా కేవలం 400 సీట్లు మాకు కావాలి ఎంపీల్ని, ఇది మా టార్గెట్, ఇలా కావాలి అనేటువంటి చెప్పడం జరిగింది. దాన్ని బట్టి అర్థమైంది ఏంటంటే క్లియర్ గా ఈ యొక్క పొత్తులు అనేటువంటిది ప్రజలలో ఆమోదయోగ్యం లేదు. కాబట్టి ఎలా జరిగిందంటే చిదంబరం గారు జరిగింది చూస్తే కనుక మాట్లాడుతున్నంత సేపు స్టేజ్ మీద కూర్చున్న కానీ ఎదురుగా ఉన్నాను కానీ స్పందన లేకుండా అది ఒక సంతాప సభ జరిగినట్టు మాత్రమే జరిగింది. రైట్. అయితే మీరు మొదటి నుంచి మీరు ఆ అలయన్స్ జరగకూడదు అనే ఆలోచనలో ఉన్నారు, దానికి అనుకూలంగానే మీ మీడియా డ్రైవ్లని నడిచినాయి అన్నది కూడా ఒక విశ్లేషణ వినిపిస్తుంటుంది. ఇప్పుడు మొదటి సభ ఫ్లాప్ అయింది అని చెప్పడం ద్వారా ప్రజల్లోకి ఇంకొక నెగిటివ్ ఇంప్రెషన్ క్రియేట్ చేసే ప్రయత్నమే చేస్తున్నారు తప్ప, బట్ ఏవైతే 3 పార్టీలు అనుకున్నవి, 3 పార్టీలు కోరుకున్నవి, వాళ్ళ ప్రణాళిక ప్రకారమే మేము ముందుకు వెళ్ళాము, అది ఖచ్చితంగా సక్సెస్ అయిందని వాళ్ళు ఇప్పుడు ఆ 3 పార్టీలు చెప్తున్నాయి. మళ్ళీ దానికి ఏమంటారు మీరు? 3 సంవత్సరాలు ఆగిపోతాయి. వాళ్ళు ముగ్గురు ఒక్కటే, దత్త తండ్రి దత్త పుత్రుడు, అదేవిధంగా భారతీయ జనతా పార్టీ వస్తారు. మేము సరే దాని గురించి ఒక డైలాగ్ ప్రతిసారి మా నాయకులు కావచ్చు చెప్తా ఉంటారు, పందులే గుంపులుగా వస్తాయి, సింహం సింహంగా వస్తాయని చెప్పి. అంటే వాళ్ళకి ఎప్పుడైనా కూడా మొదటి నుంచి వాళ్ళు కలిసే ఉన్నారు. ఇడిపోయింది ఎప్పుడండి? రైట్. ఎప్పుడు నిలిపారు? పవన్ కళ్యాణ్ అయితే ఉన్నారు. బీజేపీ వాళ్ళు ఏమో పవన్ కళ్యాణ్ లవ్ చేస్తారు, పవన్ కళ్యాణ్ వెళ్ళేసి చంద్రబాబు లవ్ చేస్తుండే, ఒకరికొకరు లవ్ చేసుకుంటేనే ముగ్గురు ఉన్నారు కదా, ముగ్గురు ఒక తాటిపైకి వచ్చారు. అంతకుముందు ఒకరు పవన్ కళ్యాణ్ ఇటు సైడ్ ఒకరు, అటు సైడ్ ఒకరు లవ్ చేసుకుంటున్నారు కదా.